ஹனிமூனுக்கு எங்க போலான்னு கேட்டதுக்கு என்ன சொன்ன? போர்பந்தர், అంబేద్కర్ பிறந்த இடம். పోర్బందర్ గాంధీ பிறந்த இடம். ఆన్ పావం పోలతత్తు రీసెంట్గా హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ ఫ్యామిలీ డ్రామా మూవీ. తెలుగు ఆడియన్స్కి పరిచయం ఉన్న మాలవిక మనోజ్ గారు యాక్ట్ చేసిన మూవీ. స్టోరీ విషయానికి వస్తే శివ ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి శక్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాక వాళ్ళలో వచ్చే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల డివోర్స్ తీసుకోవాలనుకుంటారు. అసలు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, డివోర్స్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు, ఫైనల్గా డివోర్స్ తీసుకున్నారా లేదా అనేది మూవీ. தாலி எங்க? கொஞ்சம் தள்ளி உட்காரு. என்னாச்சு? எதுவும் இல்ல. என்னடி ஆச்சு? நான் இப்ப இங்க உட்கார கூட கூடாதா? ஐயோ ஐயோ ஐயோ, ஏய் எதுக்கு 28 சொல்லுங்க? మూవీలో హీరోకి యాక్ట్ చేసిన రియో రాజ్ యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ మాలవిక మనోజ్ గారు కూడా ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉండాలి అనుకునే అమ్మాయి, కానీ అన్ని తెలివితేటలు లేని అమ్మాయిగా బాగా యాక్ట్ చేశారు. ఆమె క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సినిమాకి ప్లస్ అయింది. మిగతా లాయర్ గా యాక్ట్ చేసిన యాక్టర్స్, కమెడియన్ వీళ్ళ యాక్టింగ్ సినిమాకి బూస్ట్ లాంటిది అనిపించింది. ఇంకా సినిమాకి మ్యూజిక్ కూడా బాగానే ఉంది. అంటే తమిళ సినిమా తెలుగు సాంగ్స్ బాగానే సెట్ అయ్యాయి. సాంగ్స్లో కొన్ని సీన్స్లో తమిళ డైలాగ్స్ వస్తాయి, అవి కట్ చేయకుండా డైరెక్ట్గా వదిలేయడం కూడా బాగానే అనిపించింది. இந்த சமைக்கிறது, துவைக்கிறது, கழுவுறதெல்லாம் என்னால பண்ண முடியாது. இது வரைக்குமே இதெல்லாம் நீ பண்ணது இல்லையாமா? பண்ண முடியாதா? ஏன்னா இட்ஸ் மை சாய்ஸ். இட்ஸ் மை சாய்ஸ். இட்ஸ் மை சாய்ஸ். மை చాయిస్ శివా. ఇట్స్ మై చాయిస్. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, ఈ వారం ఓటీటీలో మూవీ చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్కి బెస్ట్ చాయిస్ బాస్. ఫెమినిజానికి సూడో ఫెమినిజానికి తేడా చెప్తూ దానికి ఇప్పటి సిచ్యువేషన్ సింక్స్ చేస్తూ డైరెక్టర్ రాసుకున్న కథ బాగుంది. కొన్ని తెలుగు డైలాగ్స్ కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఓవరాల్గా అవన్ పావం పోలతత్తు మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ బాస్. హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, చూడాలనుకుంటే చూడండి. யுவரானர் அவர் ஒரு ஆல்கஹாலிக். இந்த ஆளுக்கு பைபோலார் டிசார்டர் இருக்கு. సెక్సువల్ డిసేబిలిటీ యువరాனர். ఒకవేళ మీరు మూవీ చూసేసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.